మాజీ మంత్రివర్యులు ఈ ప్రాంతం జైత్యాల ప్రాంతంపై కూడా అణువు కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులు మరి చాలా ఆవేదనకు మరి వారికి ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని కాపాడిన నాయకుడు ఆ నాయకునికి గౌరవం దక్కకపోవడం ఒక పక్క అయితే మరి నిరంతరం కూడా ప్రజల మధ్యలో ప్రజల సమస్యల కోసం పోరాడేటువంటి అంకిత భావం కలిగినటువంటి జీవన్ రెడ్డి గారు మరి ఆ మర్యాద దక్కకపోవడం తనతోటి ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా సమన్యాయం జరగకపోవడం పట్ల చాలా ఆవేదనకు గురిచెంది. అదేవిధంగా ఒక పక్క 6 గ్యారెంటీలు 420 హామీలను మోసపూరిత హామీలు ప్రజలకు చెందట్లేదు, విఫలమైందని చెప్పేసి ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర మరి సాధకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే మళ్ళీ మనం కలిస్తేనే ముందుకు ఈ యొక్క అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, జైత్యాల అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి భావించి మరి మేమందరం కూడా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మా జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారి నాయకత్వంలో ఈశ్వరన్న గారు నాయకత్వంలో అదేవిధంగా మా రమణన్న గారు ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు మా కొరుట్ల సంజయ్ అన్న గారు ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరినీ కూడా ఒక్కసారి కేసీఆర్ గారు అడిగితే కొండంత బలం మనకు జీవన్ రెడ్డి గారు మన పార్టీకి వస్తే వారితో పాటు కలిసి పనిచేయడానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం.